హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ లెర్న్ టుడే. ఈ కుర్తీ కటింగ్ వచ్చేసి ఫుల్గా ప్రొఫెషనల్ మెథడ్లో ఉంటుంది. ఒకసారి ఈ కటింగ్ ట్రై చేయండి, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బాగుంటుంది. నేనైతే కుర్తీకి మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఈ నెక్ ప్యాటర్న్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎంత ఈజీనా అన్నట్టు ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కటింగ్ కూడా. ముందుగా నేను బ్యాక్ పార్ట్ కోసం 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 డివైడెడ్ బై 2 మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 7.25 వచ్చింది. నేను ఇక్కడ 7.25 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకు అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ విడ్త్ దగ్గర కూడా 2.5 మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకు అయినా సరే ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి చెస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ ఇది వచ్చేసి డీప్ నెక్ ఫామ్ లా యూజ్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న డీప్ నెక్ ఫామ్ లా యూజ్ చేయండి. నా చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి నేను ఈ లైన్ లో చూసుకుంటున్నాను. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 నాకు వచ్చేసి 6.1 వచ్చింది. నేను 6.1 మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ ఇంకా వేస్ట్ ఇంకా హిప్ లెంత్ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నుంచే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేస్తున్నాను. అలానే అక్కడ నుండి షోల్డర్ టు అపెక్స్ వచ్చేసి 9.5 ప్లస్ 0.5 చేసి మార్క్ చేసుకోవాలి. 10 ఇంచ్ మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి హిప్ మార్క్ చేసుకోవాలి. నేను 22 మార్క్ చేసుకున్నాను. అలానే షోల్డర్ టు అపెక్స్ లైన్ నుండి హిప్ లైన్ కి సెంటర్ లో ఒక మార్క్ పెట్టుకుని ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లూజింగ్ చార్ట్. ఇది డీప్ నెక్ కుర్తీ కాబట్టి మనం డీప్ నెక్ చూసుకోవాలి లూజింగ్. సో అప్పర్ చెస్ట్ వచ్చేసి 3 ఇంచ్ ఇలా లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం చెస్ట్ ప్లస్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేయాలి. అదే విధంగా నేను ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ ప్లస్ మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు టైట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, అంటే కరెక్ట్ గా తీసుకుంటాం కదా. సో మనకి అప్పుడు అది పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం లూజింగ్ యాడ్ చేసుకోవాలి. అదే విధంగా డీప్ నెక్ అయితే ఈ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. లేదు బ్యాక్ నెక్ అంటే వేరేగా లూజింగ్ యాడ్ చేసుకోవాలి. నేను చార్ట్ చూపించాను కదా, అది యూజ్ చేసుకోండి మీరు. బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తే బ్యాక్ నెక్ లూజింగ్ యాడ్ చేసుకోండి. డీప్ నెక్ స్టిచ్ చేస్తే డీప్ నెక్ లూజింగ్ యాడ్ చేసుకోండి. చెస్ట్ ప్లస్ లూజింగ్ యాడ్ చేసి అప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి. ఇక్కడైతే నేను మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్జిన్ లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను లెంత్ మార్కింగ్ చూపిస్తున్నాను. లెంత్ మార్కింగ్ వచ్చేసి ఇది నేను లైనింగ్ కి కట్ చేస్తున్నాను కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఇది 4-5 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవచ్చు. నేను అదే విధంగా ఇక్కడ లెంత్ మార్క్ చేసుకున్నాను. అలానే లూజ్ కూడా మనకి హిప్ దగ్గర ఎంత అయితే లూజ్ వచ్చిందో క్రింద కూడా సేమ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. 9.5 వచ్చింది. సో అదే మార్కింగ్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 9.5 ప్లస్ మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి, అంతకు మించి మార్క్ చేసుకోకూడదు. మనకి కట్స్ దగ్గర ఫోల్డింగ్ కి 1 ఇంచ్ కరెక్ట్ గా సరిపోతుంది. అంతకు మించి ఎంత మార్క్ చేసుకున్నా మళ్ళీ లోపలికి అదంతా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ మైనస్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ వస్తుంది. ఇది డీప్ నెక్ అంటే 5 ఇంచ్ కంటే నెక్ డీప్ ఎక్కువ ఉంటే కనుక అది డీప్ నెక్ లోకి వస్తుంది. లేదు 1 2 3 4 వరకు ఉంటే అది బ్యాక్ నెక్ వస్తుంది. ఇలా 5 ఇంచ్ మించి ఉంటే ఇలా ఈ షోల్డర్ మైనస్ షర్ట్ యూజ్ చేయాలి.
ఈ చార్ట్ యూజ్ చేసి మనం షోల్డర్ మైనస్ చేసుకోవడం వల్ల భుజాలు జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే షోల్డర్ మైనస్ చేయడానికి మనకి 3 మెజర్మెంట్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి మనకి రెడీ షోల్డర్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి నెక్ షేప్ కావాలి, నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ కావాలి. సో నా రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచు. సో 2 ఇంచ్ రెడీ షోల్డర్ ఉన్న ఈ టేబుల్ని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ షేప్ వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నా నేను, బ్యాక్ నెక్. సో మనం ఈ లైన్ లో చూసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 8.5. సో నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఈ టేబుల్ ఈ లైన్ లో చూసుకోవాలి. ఈ విధంగా నాకు వచ్చేసి 1.25 వచ్చింది. సో నేను మార్క్ చేసిన షోల్డర్ నుంచి 1.25 మైనస్ చేయాలన్నమాట. అది ఏ విధంగా అనేది చూద్దాం. నేను ఇక్కడ ఫ్రంట్ కూడా షోల్డర్ మైనస్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచ్ కదా, సో ఈ టేబుల్ యూజ్ చేయాలి. నెక్ షేప్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ యూజ్ చేయాలి. ఈ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ ఉన్నది యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ యూజ్ చేయాలి 6 ఇంచ్. సో ఈ విధంగా యూజ్ చేయాలి. నాకు వచ్చేసి 0.75 వచ్చింది. అంటే నేను మార్క్ చేసిన షోల్డర్ నుంచి 0.75 మైనస్ చేయాలి. ఇక్కడ నేను బ్యాక్ షోల్డర్ మైనస్ చేస్తున్నాను. 1.25 వచ్చింది కదా, సో ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మన షోల్డర్ లైన్ పైన ఎంత అయితే వచ్చిందో చెస్ట్ లైన్ పైన కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా సెంటర్ కి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఆర్మోల్ క్రాస్ కోసం ఇది ఏ సైజ్ వరకు అయినా సరే ఈ చార్ట్ యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి 1 ఇంచు, ఫ్రంట్ వచ్చేసి 0.75. సో నేను 1 ఇంచ్ మార్క్ చేసి ఇలా ఆర్మోల్ క్రాస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను రెడీ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచ్ రెడీ షోల్డర్, సో +1 చేసి 3 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో నెక్ లైన్ పైన కూడా సేమ్ మార్క్ చేసుకున్నాను నేను. ఇలా చిన్న కర్వ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ స్లోప్ ఉంది కదా, ఇక్కడ డీప్ నెక్ కి ఇలా ఈ విధంగా షోల్డర్ స్లోప్ ఉండకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. డీప్ నెక్ వచ్చేసరికి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. మన చెస్ట్ లైన్ కంటే నెక్ లైన్ క్రిందికి ఉంటే ఇక్కడ 0.5 మైనస్ చేయాలి, ఏ సైజ్ వరకు అయినా సరే. ఇక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా, ఆ చెస్ట్ లైన్ కంటే నెక్ లైన్ క్రిందికి ఉంది చూడండి. సో దానికోసం 0.5 మైనస్ చేశాను. సో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కి ఎలాగైతే మార్క్ చేసామో ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసి షోల్డర్ డివైడెడ్ బై 2 మార్క్ చేసి 1 ఇంచ్ డౌన్ 2.5 నెక్ విడ్త్ దగ్గర 2.5 మార్క్ చేసి ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. అదే విధంగా చెస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి. అదే విధంగా షోల్డర్ సెంటర్ నుండి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచ్, సో నేను 6 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. అలానే షోల్డర్ టు అపెక్స్ వచ్చేసి 9.5 + 0.5 చేసి 10 మార్క్ చేసుకోవాలి. అలానే హిప్ లెంత్ వచ్చేసి 22 మార్క్ చేసుకున్నాను నేను. వేస్ట్ లైన్ కోసం
హిప్ లైన్ నుండి షోల్డర్ టు అపెక్స్ లైన్ సెంటర్ కి మార్క్ చేసుకోవాలి వేస్ట్ లైన్ కోసం. ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం ఇందాక షోల్డర్ మైనస్ చేసాం కదా 0.75, అది ఇక్కడ మైనస్ చేయాలి 0.75. ఇక్కడ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో చెస్ట్ లైన్ పైన కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ గా లేకుండా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. నేను నెక్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా రెడీ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. రెడీ షోల్డర్ వచ్చేసి 2 ఇంచ్ ప్లస్ 1 3 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను. అలానే ఇక్కడ నెక్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో క్రింద కూడా సేమ్ నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుని మనము ఈ నెక్ షేప్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపు కూడా 1.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసి ఇలా నేను కర్వ్ స్కేల్ తో రౌండ్ మార్క్ చేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. నేను ఈ కొంచెం 0.5 పైకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్ లైన్ కి 0.5 పైకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ కాకుండా చిన్న కర్వ్ మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ పైన ఏదైతే ఉందో అదంతా మైనస్ చేసుకోవాలి. నేను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ కోసం లోపలికి 0.25 లోపలికి మార్క్ చేసి ఇక్కడ 0.75 ఆర్మోల్ క్రాస్ మార్క్ చేస్తున్నాను నేను. ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నేను ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు తెలుస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఈ విధంగా 1/2 ఇంచ్ క్రింది నుంచి మెజర్ చేసుకోవాలి. ఆర్మోల్ ఈ విధంగా నాకైతే బ్యాక్ వచ్చేసి 8.5 వచ్చింది. ఇదే విధంగా ఫ్రంట్ కూడా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి నాకు 9.5 వచ్చింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఇది వచ్చేసి 5+ హ్యాండ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ ఎలా డ్రాప్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. అలానే లెంత్ +1 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఇలా పెట్టి బ్యాక్ ఆర్మోల్ కర్వ్ మార్క్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ ఆర్మోల్ కర్వ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ డివైడెడ్ బై 2 మార్క్ చేసుకోవాలి. మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ మనకి బ్యాక్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా, అది ఈ లైన్ పైన మెజర్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చింది కదా, అది నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ కూడా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ కర్వ్ ఎంత అయితే వచ్చిందో అది ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 డాట్స్ కి సెంటర్ లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే మెయిన్ డాట్ అవుతుంది. ఇక్కడ నుంచి లోపలికి మార్జిన్ మెజర్ చేసుకోవాలి. మనం
మెజర్ చేసేటప్పుడే మార్జిన్ కూడా మెజర్ చేసాం కదా, సో ఇలా మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా బ్యాక్ ఆర్మోల్ కట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ ఆర్మోల్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ మనం లైనింగ్స్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను డోరీస్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చూద్దాం. నేనైతే ఇలా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా డోరీస్ ఇలా ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి మధ్యలో నుంచి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే డోరీస్ ఇలా లోపలికి పెట్టి స్టిచ్ చేశాను ఈ విధంగా. సో ఇప్పుడైతే కటింగ్ చూద్దాం, కటింగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా బ్యాక్ నెక్ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే షోల్డర్ స్టిచ్చింగ్ చేయాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ కి వచ్చేసి నేను ఇలా సింపుల్ గా పైపింగ్ చేశాను. ఇక్కడ సెంటర్ డాట్ ఉంది కదా, అది మనం సెంటర్ కి వచ్చేలా పెట్టి మెజర్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేయడానికి మనం ఎంతైతే మార్జిన్ పెట్టామో అంతా మార్క్ చేసి స్టిచెస్ వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి హిప్ లైన్. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఎన్ని స్టిచెస్ వేసుకున్నా సరే అన్ని కలిపి ఇక్కడే ఆగాలి, ఈ స్టిచ్ దగ్గరే ఆగాలన్నమాట. ఇలా 1 ఇంచ్ ఉండాలి ఇక్కడ ఫోల్డింగ్ కోసం. సో నేను ఈ విధంగా స్టిచెస్ వేసాను అటు ఇటుని. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 3 స్టిచెస్ కూడా ఒక్కటే చోట ఆగాలన్నమాట. స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి. పాదం ఆడించుకోవాలి ఇక్కడే.